श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते हयग्रीवाय नमः। श्रीमात्रे नमः। हसकलहरीं सकलहरीं हसकलहरीं सकलहरीं सकलहरीं श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. నిన్న 45వ శ్లోకం చెప్పుకున్నాము. ఇవాళ 46వ శ్లోకం అమ్మవారి తాలూకా ముఖం గురించి చెప్పుకున్నాము నిన్న. ఇవాళ అమ్మవారి తాలూకా వదనం గురించి చెప్పుకుంటున్నాం. నుదుటి భాగం లలాటం. లలాటం లావణ్యద్యుతి విమలమాభాతితవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిధః సుధావేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. లలాటం లావణ్యద్యుతిః విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రసకలం విపర్యాసన్యాసాద్ ఉభయం అపి చ సంభూయ చ మిధః సుధాలేపస్యూతిః పరిణమతిరాకాహిమకరః. తవ నీ యొక్క యత్ ఏ లలాటం నుదురు ఫాల ప్రదేశమును లావణ్యద్యుతి విమలం లావణ్యకాంతిచే స్వచ్ఛమైన నిగనిగలాడే వెన్నెల కాంతి చేత అందమై ఆభాతి అంతటా ప్రకాశిస్తుందో తత్ దానిని మకుటఘటితం కిరీటమందు అమర్చబడిన చంద్రసకలము యొక్క ద్వితీయం రెండవదైన చంద్రసకలం చంద్రఖండముగా మన్యే ఊహిస్తున్నాను. యత్ ఏ కారణము వల్లనంటే ఉభయం ప్లస్ అపి నీ లలాటమును కిరీటమందలి చంద్రఖండమును విపర్యాసన్యాసాత్ వృత్యస్తముగా ఉండియుండుట వలన లలాటము అనే చంద్రఖండము అర్ధవలయాకారములో అంటే మనకి మ్యాథ్స్లో చూసుకుంటే ఇంట్రడక్షన్ అంటారు, మీద నుంచి యూని తిరగవేస్తే వచ్చేది దాన్ని ఇలా ఉంటుంది. కిరీటములోని చంద్రఖండము అర్ధవలయాకారము అంటే అర్ధవలయాకారములో అంటే యు ఇలా ఉంటుంది. మిధః ఈ రెండును ఒకదానితో ఒకటి సంభూయచ కలుసుకొని ఒక అర్ధవృత్తముతో మరొక అర్ధవృత్తము కలిసి సుధాలేపస్యూతి అమృతస్తాపలేపనమును గలవాడైన రాకా హిమకరః పూర్ణిమచంద్రుడిగా పరిణమించును మారుతుంది. అంటే మేదని కింద మేదని అర్ధ సున్నా కిందని అరసున్నా రెండూ కలిపితే చంద్రాకారం అనేది వస్తుంది అని శంకరాచార్యులు గారు మనకి దీంట్లో చెప్పారు. ఇక భావాన్ని చూస్తే దేవి నీ నుదురు నిర్మలమైన లావణ్యమును నిర్మలమైన కాంతియు కలిగి ఉన్నది. దీనికి గల లావణ్యాన్ని కాంతిని బట్టి చూస్తే బ్రహ్మ ఒక చంద్రబింబాన్ని రెండు ఖండములుగా చేసి ఆ రెండింటిలో క్రింది ఖండాన్ని నీ కిరీటములో చంద్రసకలముగాను పైఖండాన్ని కిరీటములోని చంద్రఖండానికి ఎదురు దిశలో నీ నుదురుగాను అమర్చినాడని ఊహిస్తున్నాను. ఎందుకంటే ఈ రెండింటిలో పై ముక్కను క్రిందికి కానీ కింది ముక్కను పైకి కానీ జరిపి ఆ రెండు ముక్కలను 4 కొనలతో రెండేసి ఒక్కొక్క చోట కలిపేటట్లు అమృతపు వెన్నెలతో అనిమితే పున్నమి నాటి చంద్రుడు అవుతాడు అని ఇక్కడ మనకి శ్లోకంలో శంకరాచార్యులు గారు చెప్పడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. స్వస్తి.